మానుకోట ప్రజలు అభివృద్ధిని నోచుకోక చీకటిలో బ్రతుకుతూ మా కోసం దేవుడు ఎప్పుడెప్పుడు ఒక గొప్ప నాయకుడిని పంపిస్తాడా అని ఎదురు చూస్తుండగా దేవుడు ఒక వ్యక్తిని పంపించడం జరిగింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, రాముడు లాంటి గుణం, అభిమన్యుడు లాంటి పౌరుషం, కృష్ణుడు లాంటి సంబోహనం, ఇవన్నీ కలగలిపిన ఒక వ్యక్తి. అతనే శంకర్ నాయక్. మానుకోట ముద్దుబిడ్డ, బంజారా ప్రజల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, మనసున్న మహారాజు, 6 అడుగుల అజానుభావుడు, ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యంతో పరిపాలిస్తున్న మానుకోట సామ్రాజ్యాన్ని బద్దలుగొట్టి, గడీల రాజ్యాన్ని బద్దలుగొట్టి గులాబీ కోటగా మార్చిన వీరుడు, ధీరుడు, మనసున్న మహారాజు మన శంకర్ నాయక్ గారు మన ఎమ్మెల్యేగా ఉండడం మన మానుకోట ప్రజలందరి అదృష్టం. అలాంటి గొప్ప లీడర్ తోటి మనం ఇవాళ మాట్లాడబోతున్నాం, ముచ్చటించబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సునీల్ గారు బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? మేము బాగున్నాం. చెప్పండి సునీల్ గారు. ఓకే సార్. ఇంత గొప్ప లీడర్ మీరు. మహబూబాబాద్లో ఏ నాయకుడు 2 సార్లు గెలవలేదు చరిత్రలో. మీరు గెలిచి మానుకోటను మహోన్నతమైన స్థానానికి తీసుకెళ్లారు, చాలా అభివృద్ధి చేశారు. అలాంటి మీ యొక్క జన్మస్థలం, బాల్యం గురించి తెలుసుకోవాలన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ గురించి చెప్తారా సార్? సునీల్ గారు బాల్య జీవితం అంతా మా అమ్మ నాన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మా తాత వాళ్లకు 500-600 ఎకరాలు ఉండే. మా అమ్మమ్మ వాళ్ళు కానీ, మా మేనమామ మినిస్టర్ పూరిక జగన్నాయక్ గారు కావచ్చు, గుగులు బిక్కె నాయక్ గారు కావచ్చు, రతిరామ్ నాయక్ గారు కావచ్చు, చాలా గొప్ప ఫ్యామిలీ నుంచి. మా తాత పేరు హోమా నాయక్, వాలు నాయక్, వీళ్ళు చాలా గొప్ప ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాడిని. సో కుటుంబంలో అంత గొప్పగా ఎవరూ చదువుకోలేదు. కానీ నేను కష్టపడి ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తండ నుండి అడవిమల్లంపల్లిలో చదువుకోవడం జరిగింది. దాని తర్వాత నేను ఏదైతే ఎడ్యుకేషన్ 7th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నానో హన్మకొండలో ఎస్టీ హాస్టల్లో ఉంటూ భారతదేశం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్నో మెడల్స్ తీసుకురావడం జరిగింది. ప్రెసిడెంట్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరిని సెలెక్ట్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటి నీలం సంజీవ్ రెడ్డి గారితో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గౌరవ పెద్దలు శ్రీమతి ఇందిరాగాంధీ తోటి, ఇట్లా మినిస్టర్లతోటి, కలెక్టర్లతోటి ఎన్నో రివార్డ్స్ తీసుకోవడం జరిగింది. చదివితే ఎన్ఐటీలోనే చదవాలని ఆ రోజులలో పట్టుబట్టి ఎన్ఐటి వరంగల్లో బీటెక్ సివిల్ చేయడం జరిగింది. తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడం జరిగింది. తర్వాత ఐపీఎస్ కావాలని ఒక కోరిక ఉండే, ఐపీఎస్ కోసం సివిల్ సర్వీస్ రాయడం జరిగింది. తర్వాత యూపీఎస్సీ, ఏపీఎస్సీ, ఏపీపీఎస్సీ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2nd నేమ్, అందులో జాబ్లో జాయిన్ అయ్యి సివిల్ సర్వీస్ రాద్దామని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. సార్, మీ బాల్యం, చదువు గురించి వింటే ఆ రోజుల్లో అంత గొప్పగా మన కమ్యూనిటీ నుంచి అంత గొప్పగా చదువుకోవడం అనేది అది అసాధారణమైన విషయం. ఇంత గొప్ప చదువుకున్నారు. సో ఏ జాబ్ చేశారు సార్? నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. తర్వాత కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను రిజైన్ చేయడం జరిగింది. సార్, మంచి గౌరవప్రదమైన జాబ్ను మీరు చేయడం జరిగింది. సో తర్వాత మ్యారేజ్ ఏ ఇయర్లో చేసుకున్నారు సార్? నాది కులాంతర వివాహం. నేను ఈ కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఉండేవాడిని. సో ఈ కులాలు మతాలంటే నాకు గిట్టేటివి కాదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఒక డాక్టర్ అమ్మాయిని, డాక్టర్ సీతామహాలక్ష్మి నా శ్రీమతి గారు. ఆమె డాక్టర్ వృత్తిని చేయడం జరిగింది. నేను ఇరిగేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేయడం జరిగింది. మీ బాల్యము, విద్యాభ్యాసము, మీ యొక్క వృత్తి ఇదంతా చూసుకుంటే చాలా చాలా గంభీరంగా, చాలా మహోన్నతంగా ఉంది. సో ఇంత గొప్పగా బ్రతుకుతున్న మీరు అసలు ఈ రాజకీయంలోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? ఈ రాజకీయం కొంతమంది వల్ల. నేను యాక్చువల్గా రాజకీయంలో రావాలని చెప్పేసి నేను చిన్నప్పుడే అనుకున్నాను. నా ఇంటర్మీడియట్ అప్పుడే అయితే ఐపీఎస్ కావాలి, లేకుంటే రాజకీయంలో రావాలి. మాది వెనకబడిన జాతి, ట్రైబల్ జాతి, ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులు
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం, చాలా వెనుకబడి ఉన్నారు. సో ఎంతో కొంత వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ నేషన్. దట్స్ వై ఐ కేమ్ టు పొలిటికల్. అప్పుడప్పుడే ఈ పార్టీ ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఆ ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను మానుకోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది 2009లో. సో అప్పుడు నాకు 20,000 ఓట్లు వచ్చాయి, 3rd ప్లేస్లో ఉన్నాను. సో ఎలాగో ఓడడం గెలవడం అనేది సహజం, కానీ నా ప్రజల కోసం ఏం చేయాలని నిరంతరం ప్రజల కోసం. అప్పుడే మన ప్రియతమ మెగాస్టార్ గారు సమైక్య ఆంధ్ర అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడే నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి రీజైన్ చేసేసి తెలంగాణ కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ భవన్లో చాలా పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగింది. మానుకోట ప్రజలు చీకటిలో బ్రతుకుతూ అభివృద్ధి కోసం ఉవ్విళ్ళూరుతూ ఉన్న సమయంలో మీరు కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టి మొదటిసారిగా 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఏకకాలంగా మీరు పరిపాలించారు. సో ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ఏ రంగాల్లో మానుకోట జిల్లాను మీరు అభివృద్ధి పథంలో నడిపించారు? నేను 2014 నుంచి 2023 వరకు ఒక విద్యావంతుడిగా, ఒక జస్ట్ ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అనే దృష్టిలో నేను ఆలోచించడం జరిగింది. ఫస్ట్ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారితో, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ గౌరవ శ్రీ కేటీఆర్ గారితో, గౌరవ పెద్దలు హరీష్ రావు గారితో, ఇలా ఎంతోమంది మినిస్టర్లతోటి, అప్పుడు డిప్యూటీ సీఎంగా మన కడియం శ్రీహరి గారు ఉండే, డాక్టర్ రాజా గారు ఉండే, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే, ఇలా ఎంతోమంది మినిస్టర్లతోటి, ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారితో అభివృద్ధి 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 అభివృద్ధి. నా మానుకోట వెనుకబడిన జిల్లా, వెనుకబడిన మొత్తం సమాజం, చీకట్లో ఉన్న మానుకోటను వెలుతురులో ఎలా తీసుకురావాలని చెప్పి ఆవేదన, నా సంకల్పం ఒక్కటే, మానుకోటను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఎన్నో చిరకాలంగా మా చదువుకునే తరాలుగా, దశాబ్దాలుగా మేము, నేను కావచ్చు, బెల్లయ్య నాయక్ కావచ్చు, LHPHS నాయకులు కావచ్చు, చాలామంది మా తండలో మా రాజ్యం కావాలని చెప్పి పోరాడడం జరిగింది. కానీ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు కూడా మన గ్రామ పంచాయతీ చేసిన పాపాన పోలేదు. కాంగ్రెస్ మోసం చేసింది, టీడీపీ మోసం చేసింది. మేము ఇస్తామని మన ఓట్లను దండుకున్నారే తప్ప మన తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిన పాపాన పోలే. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ ఏదైతే 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పుడు మేము పోరాడడం జరిగింది. మా తండాలో మా రాజ్యం, మీరు గ్రామాలు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేస్తామన్నారు, మా తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన పెద్ద మనసుతోటి తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేస్తూ 1 కాదు 2 కాదు 3,050 తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. అదే కాదు, ఇవాళ 6% రిజర్వేషన్, అప్పుడు మన ప్రియతమ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 4% ఉన్న రిజర్వేషన్ను 6% చేశారు. అయ్యా మీరు పెద్ద మనసు చేసుకొని 6% ఉన్న దాన్ని 10% చేయండి అని చెప్పేసి నిండు అసెంబ్లీలో కోరడం జరిగింది. పెద్ద మనసుతో వారు 6% ఉన్న రిజర్వేషన్ను 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగించి ఆ మహానుభావుడు. అలాగే అయ్యా కొన్ని గత శతాబ్దాలుగా పోడు భూములు చేసుకొని బతుకుతున్నారు మా ట్రైబ్స్, దానికి పోడు భూములకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఆ కమిటీ ద్వారా 1 కాదు 2 కాదు కొన్ని వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. అదే కాదు, ఇవాళ గ్రామాలు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేయడం కాదు, అయ్యా వాటికి మౌలిక సదుపాయాలు కావాలి, మాకు మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి అడిగిన వెంటనే మా తండాలకు రోడ్లు, మంచినీళ్ళు, మన ట్రాక్టర్స్ అన్ని ఏర్పాట్లు అన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు కూడా పేదవాడి గురించి ఆలోచించలేదు. కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. అందులో ముఖ్యమైన పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఎస్, ఇవాళ మా ప్రియతమ నాయకులతో కేసీఆర్ గారితో మానుకోట జిల్లా కావాలి అని అడగడం జరిగింది.
మానుకోట జిల్లా వచ్చుడో శంకర్ నాయక్ చచ్చుడో అని చెప్పేసి అట్లా జిల్లా సాధించుకున్నాం. అలాగే ఇనుగుర్తి మండలం ఒక సంచలనం. బుద్ధిరాజులు దాని ఫస్ట్ తెలంగాణ తెలుగు పేపరు మన ఇనుగుర్తి నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో వెనుకబడిన ఇనుగుర్తిని కూడా మండలంగా సాధించడం జరిగింది. అంతేకాకుండా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ కొన్ని వందల కోట్ల రూపాయలతోటి, కలెక్టరేటు, ఇవాళ ఎమ్మెల్యే క్వార్టరు, అలాగే మన అండర్ బ్రిడ్జ్ రీడిజైన్ చేయడం, అండర్ బ్రిడ్జ్ కావచ్చు, అలాగే హార్టికల్చర్, అగ్రికల్చర్ మా రైతన్నలకు కావచ్చు, అలాగే మన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అసలు చరిత్రలో నడి బొడ్డులో మానుకోట నడి సెంటర్లో కూడా నా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. అదే కాకుండా కేంద్ర విద్యాలయం, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్, జాయింట్ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్. నేను మా ప్రీతమ నాయకులు కేసీఆర్ గారికి, అయ్యా పేద ప్రజలు ఉంటారు, వాళ్ళు డబ్బు పెట్టి చదవలేరు, తిండి పెట్టే దిక్కు లేదు, కాబట్టి రెసిడెన్షియల్ ఇంజనీరింగ్, జాయింట్ రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కావాలి, తప్పకుండా మీరు జాయింట్ రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వమని చెప్తే వెంటనే పెద్ద మనసుతోటి వారు జాయింట్ రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. దాంతోపాటు ఇంకా ఏరియా హాస్పిటల్ 100 బెడ్డెడ్ ఉండే, చాలా ఇబ్బంది పడుతుండే ప్రజలు, ట్రైబల్ ఏరియా, కాబట్టి దాన్ని 100 నుంచి 350 బెడ్డెడ్ హాస్పిటల్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఇలా మెటర్నిటీ కావచ్చు, ఇలా మనకు రోడ్స్ కావచ్చు, వైండింగ్ అండ్ సెంటరింగ్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఇలా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ మానుకోటలో కనబడుతున్నాయి. ఇప్పటి వరకు 18 నెలలు అవుతున్నాయి, తట్టెడు మట్టి పోసిన పాపాన పోలే కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి లేచినా నిలబడ్డా నిద్రలో కూడా శంకర్ నాయక్ ఏం చేసిండు అనేది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు కనబడుతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో శంకర్ నాయక్ ఏం చేస్తాడనేది ప్రజలకు తెలుసు. నేను చేస్తానని చెప్పేసి నా ప్రజలకు హామీ ఇస్తున్నా. రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది, కాలం చాలా గొప్పది, కాలం నిర్ణయిస్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మీరు చాలా గొప్ప విద్యను అభ్యసించారు, మహోన్నతమైన ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నారు. ఎడ్యుకేషనలిస్ట్గా మహబూబాబాద్ జిల్లాను విద్యారంగంలో ఎలాంటి అభివృద్ధి చేశారో అది కూడా మాకు ఒకసారి తెలియజేయండి సార్. సునీల్ గారు, మీరు గతంలో చూశారు, మానుకోట పరిస్థితి చూశారు. మానుకోట అనేది ఒక మేజర్ గ్రామ పంచాయతీ. అది దాన్ని ఒక తాలూకాగా, ఒక చిన్న మున్సిపాలిటీగా, 2011లో ఒక మున్సిపాలిటీగా, తర్వాత మానుకోట జిల్లా వచ్చుడో శంకర్ నాయక్ సచ్చుడో అనే నినాదంతో మానుకోట జిల్లాను సాధించుకోవడం జరిగింది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ జాయింట్ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్, ఒక హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఇలాంటి ఎన్నో సంస్థలు, ఇవాళ కేంద్ర విద్యాలయం, అలాంటి ఎన్నో ఎడ్యుకేషన్, ఒక ఎడ్యుకేటెడ్గా ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడం జరిగింది. సార్, మానుకోటను 10 సంవత్సరాలు అన్ని రంగాల్లో గిరిజనులు, హరిజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, రైతులు అన్ని రంగాల్లో చాలా ఘనంగా అభివృద్ధి చేశారు. సో మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలిగారా, లేకుంటే ఏమైనా ఉండిపోయిందా? సునీల్ గారు, సార్, ఎన్ని చేసిన సమస్యలు ఉంటాయి. మేము అనుకున్నట్టు అభివృద్ధి చేసేది ఇంకా చాలా ఉంది. నేను కొంచెమే చేశాను. మహబూబాద్ ఏముంటే అంత చీకటిమయం, చీకటి సామ్రాజ్యాన్ని వెలుతురు తీసుకొని రావడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ కన్స్ట్రక్షన్ సైడ్ ఒకటే సారి కాదు కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కేంద్ర విద్యాలయం ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీ కట్టడానికి, అలాగే హార్టికల్చర్ డిగ్రీ కాలేజీ చాలా పెద్ద ఎత్తున మలయాళంలో కట్టవలసి ఉంది. ఇంకా చాలా ఉంది, ఇంకా నేను చేసేది చాలా ఉంది. నేను చాలా ఘోరంతా చేశాను, కొండంతా చేసేది ఉంది. సో ఆ భగవంతుడు, మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రాబోయే రోజులలో మళ్ళీ ఛాన్స్ వస్తే మానుకోటను బంగారు కోటగా చేసి చూపెడితే బాధ్యత నా పైన ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అరే ఎంత మోసపోయాము, ఎంత తప్పు చేశాము, అక్కడ కేసీఆర్ని పోగొట్టుకున్నాము, ఇక్కడ శంకర్ నాయక్ని పోగొట్టుకున్నాము, చాలా తప్పు చేశామని. ఇంకా కొంతమంది పార్టీలో కూడా తల్లిపాలు తాగి పార్టీని మోసం చేసి రొమ్ము గుద్దే నా కొడుకులు కూడా ఉండే. అలాంటి నా కొడుకులను కూడా పార్టీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఎన్నో
తరాలుగా వెనుకబడిన నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాకు 10 సంవత్సరాలు సరిపోలేదు. రాబోయే రోజులలో మానుకోటను అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి నేను నా ప్రజలకు తెలుసు. మాట ఇస్తే శంకర్ నాయక్ ఎట్లా ఉంటుందని చెప్పేసి చాలా 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 చేయవలసి ఉంది. సో రాబోయే రోజుల్లో చేద్దాం, చూపిద్దాం ప్రజలకు ఏంటిది అనేది. ఇప్పటి వరకు మనం చేసింది మీకు తెలుసు, ఇప్పటికే చెప్పాను, నేను అన్ని విషయాలు చెప్పాను. ఇంకా 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 కొన్ని విషయాలు మర్చిపోయి ఉంటే నేను నా కుటుంబాన్ని పట్టించుకోలేదు, నా వ్యాపారాలు పట్టించుకోలేదు. మానుకోట నియోజకవర్గమే నా కుటుంబం అనుకున్నాను, మానుకోట ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకున్నాము, మానుకోట కాన్స్టిట్యున్సీ నా అభివృద్ధి అనుకున్నాను. ఆ తరాలో నేను పనిచేశాను. ఎప్పుడు 24 గంటలలో 18 గంటలు నేను ఎప్పుడు కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఎవరు ఎంత కష్టపడుతున్నారు అనేది. ఒకప్పుడు మానుకోట తరపున గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చూసుకుంటే అసెంబ్లీలో సొంత పార్టీ అయినా సరే మహబూబాబాద్ మానుకోట నియోజకవర్గానికి ఏ నిధులు కావాలో, ఏ అభివృద్ధి పనులు జరగాలో మీరు పోరాడి కొట్లాడి మరీ తెచ్చుకునేటోళ్ళు నిధులు. మానుకోట నుంచి అసెంబ్లీలో ఒక గళం, ఒక స్వరం వినిపించేది. మరి ఈ రోజుల్లో చూసుకుంటే ఆ గొంతు వినిపించట్లేదు, మూగబోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ హయాంలో మన గిరిజనుల తరపున ఒక్క మినిస్టర్ పదవి కూడా ఎవరికి లేదు. సో మరి ఈ విషయాల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? సునీల్ గారు, గతంలోనే నేను చెప్పడం జరిగింది, డైరెక్ట్ సీఎం గారికే చెప్పడం జరిగింది. అయ్యా, మీకు మా గిరిజనులో చదువుకున్న వాళ్ళు లేరా? మా గిరిజనులు కనబడతలేరా? ఇయ్యాలి లంబాడు బంజారాల ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది. మీరు దయచేసి వెంటనే గిరిజనులకు ఒక క్యాబినెట్ హోదాలో మినిస్టర్ గిరి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నో సంఘాలు కూడా పాపం చెప్పడం జరిగింది. కానీ జున్నపోతు మీద నీరు పోసినట్టు కాంగ్రెస్కు చెవులు లేవు, కళ్ళు లేవు. వాళ్ళు మా గిరిజనులు కనబడటం లేదు, కళ్ళు ఉన్న కబోదులాగా బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ చూస్తే గిరిజన సంఘాల మీద ఎంత పోరాడినా ఇవాళ గిరిజనుల మీద, హరిజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎన్ని అన్యాయాలు అత్యాచారాలు జరిగినా మాట్లాడే గొంతుగా కనబడతలేదు. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే మినిస్ట్రీలో, క్యాబినెట్లో మా గిరిజన బిడ్డను ఒక మినిస్ట్రీ ఇవ్వాలి అని చెప్పేసి నేను కోరుతున్నా. రాబోయే రోజులలో మీకు తెలుసు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందికి మన గౌరవ పెద్దలు సత్యవతి రాఠోడ్ గారికి మినిస్టర్ గిరి ఇచ్చారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి. సార్, మీరు గత 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మానుకోట నియోజకవర్గాన్ని ఎవరికి అందనంత ఎత్తులో అభివృద్ధి చేసి ఆ స్థాయిలో నిలబెట్టారు. మరి గిరిజనులు కానీ, హరిజనులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్గాల అన్ని రకాల ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చేసి చూపించారు. మరి మానుకోట చరిత్రలో లేనంతగా అభివృద్ధి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు? మీపై ఉన్న వ్యతిరేకత ఏంటి? అది కూడా ఒకసారి చెప్పండి సార్. ఓకే సునీల్ గారు, ఇది నేను ఒక్కనే ఓడిపోవడం కాదు. సమాజం, తెలంగాణ ప్రజలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పారో, ఇవాళ 2000 ఉన్న ఆసరా పెన్షన్ 4000 ఇస్తానని, ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని, ₹1,00,000 కాదు మీరు ఆగండి, 9వ తారీఖు వరకు ఆగండి అని చెప్పి రైతులను రెచ్చగొట్టి ₹2,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పేసి, ఇవాళ విద్యార్థినీలకు, ఆడపడుచులకు మీకు స్కూటీలు ఇస్తానని చెప్పేసి, ఇవాళ మహిళలకు ₹2,500 ఇస్తానని చెప్పి, ఆయనకు ఏ భాష వస్తే ఆ భాష, ఏ మాట వస్తే ఆ మాట మాయ మాటలు మాట్లాడడం జరిగింది. ఒక సీఎం అయి ఉండి ఏం మాట మాట్లాడు? అధికారులను ఇలా నన్ను కోసుకొని తింటారా? ఆర్థికంగా వెనకబడ్డాము, ఆర్థికంగా ఏమీ లేదు, ఇవాళ నేను ఏం చేయలేదు అని చేతులు ఎత్తేసాడు. ఇదా ఒక సీఎం మాట్లాడే పద్ధతి? ఇవాళ మోసపూరిత మాటలు చెప్పడం జరిగింది ప్రజలకు. ఇవాళ యువతకు ఎంతో ఇస్తామని చెప్పారు, ఇవాళ స్కూటీలు, మా ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఇవాళ రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు, ₹2,00,000 రుణమాఫీ అన్నారు, వృద్ధులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవాళ ₹2,500 మా మహిళలకు ఇస్తామన్నారు, ఇచ్చారా? కళ్యాణ లక్ష్మి ఒక తులం బంగారం అన్నారు, ఇచ్చారా? ఇవన్నీ మాయమాటలు చెప్పారు, మోసపోయారు, ప్రజలు మోసపోయారు. ఇవాళ బాధపడుతున్నారు.
ఇలా ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేదు. చాలా రైతు అన్నం పెట్టే రైతును మీరు గోసపుచ్చుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో మాయ మాటలు చెప్పి గద్దె కూర్చున్న తర్వాత మీరు ఇవాళ చాలా ప్రజలను మోసం హైడ్రా పేరుతోటి మీరు కొన్ని కూల్చి వాళ్ళు భయప్రాంతాలకు గురి చేసి కొన్ని లక్షల రూపాయలు దండుకున్నారు. ఇవాళ మీ బామ్మర్ది ఆస్తి ఎంత, మీ అల్లుడి ఆస్తి ఎంత, మీ అన్నదమ్ములు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని సమాజం కోసం పనిచేయండి, బాగుంటుందని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరికి వాడే రాజ్యం అయిపోయి దోచుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి ఆలోచించేవాళ్ళం, కానీ ఇవాళ ఏం చేస్తున్నారు. కాబట్టి దయచేసి రాబోయే రోజులలో ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ప్రజలు నమ్మలేకపోతున్నారు, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. పొద్దున లేస్తే కేసీఆర్ గారిని తిట్టడమే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముందు కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా గిరిజనుల జోలికి, బంజార్ల జోలికి పోయారు, లగచర్ల భూముల జోలికి పోయారు. ఏమైంది? మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పెట్టుకొని 400 ఎకరాలకు ఎసరు పెట్టారు. ఏమైంది? ఇన్ని దెబ్బలు తగిలినా మీకు బుద్ధి రావటం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ 27వ తారీఖు నాడు మహాసభ జరిగింది. ఆ సభలో మా ప్రియతమ నాయకులు కనీసం మీ పేరు తీసుకోలేదు. అప్పుడే మీకు తెలిసి ఉండాలి నీ విలువ ఏంది, నీ కథ ఏంది అనేది. ఖాళీ ఇది మన దేంట్లో తొట్లో పడ్డ ఈగను తీసేసినట్టు తీసేయడం జరిగింది. కాబట్టి దయచేసి మాయ మాటలు మానేసి మీరు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలలో ఏదైనా మనస్ఫూర్తిగా మంచిగా నెరవేర్స్తారని నేను ఆశిస్తున్నా. అంతేకాకుండా ఇవాళ మా మానుకోట ప్రజలు అస్తవ్యవస్థ పాపం అయోమయంలో మళ్ళీ చీకటి రాజ్యంలో వెళ్ళిపోయారు. ఇవాళ పాపం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, వాళ్ళ బాధలు వినే దిక్కు లేదు, వాళ్ళ గోడు వినే అర్హత ఎవడు అసలు కనీసం నీ బాధ ఏందని ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుతోచని పరిస్థితుల్లో నా వెనుకబడిన జాతులు ఉన్నాయి. నా ట్రైబల్ ఏరియా కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు కావచ్చు, పాపం ఎంతో బాధపడుతున్నారు. ఏదైతే తల్లి నవమోసాలు మోసి పురిటి నొప్పులతోటి లాస్ట్ మినిట్లో పురిటి నొప్పులతోటి ఎట్లయితే బాధపడుతుందో అలా ప్రజలు బాధపడుతున్నారు. ఎప్పుడు అయిపోతుందా ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఎప్పుడు అయిపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మళ్ళీ ప్రజలను కాపాడే అవకాశం ఆ భగవంతుడు మాకు ఇస్తాడు. మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మళ్ళీ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనేది వాళ్ళు చేస్తారు. కాబట్టి దయచేసి 2 సంవత్సరాలు వేచి చూడాలని చెప్పి నేను ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఏమన్నా ఉందా సునీల్ గారు మీరు అడగవలసింది? ఎస్ సార్, ఈ 10 సంవత్సరాలు మన మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు అధికంగా ఉన్నారు కదా, మరి గిరిజనులు అధికంగా ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేశారు? ఆ గుడంబను మానేయండి అని చెప్పి గుడంబ మీద మేము స్కీములు లక్షల రూపాయలు పెట్టి మీరు అభివృద్ధి చెందండి అని చెప్పేసి చేయడం జరిగింది. నేలవంచ లాంటి గూడూరు మండలంలో నేలవంచ లాంటి గ్రామాన్ని ఏ నాయకుడు కూడా సందర్శించలేదు. అలాంటి గ్రామానికి వెళ్ళి వాళ్ళు పురిటి నొప్పులు వస్తే కావిడిలో ఎత్తుకుపోయేది. అలాంటి ఊరును అక్కడ రోడ్ వేయించడం జరిగింది, సీసీ రోడ్లు వేయడం జరిగింది, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు చూశారు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా దొరవారి తిమ్మాపురం అక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు అడుగుపెట్టలే. కానీ నేను భారీ వర్షాల వల్ల మొత్తం కొట్టుకుపోయి కొట్టుమిట్టులు ఆడుతుంటే వాళ్లకు రేషన్ సరుకులు, వాళ్ళకు అన్ని విధాల ఆసరాయి వాళ్ళను కాపాడుకోవడం జరిగింది దొరవారి తిమ్మాపురం. అలాగే అన్ని తండాలకు కరెంటు పోల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవాళ ట్రాక్టర్స్ కావచ్చు, అన్ని విధాల తండాలను అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు రిజర్వేషన్ కావచ్చు, పోడు భూముల పట్టాలు కావచ్చు, ఇవాళ గ్రామాలను అభివృద్ధి చేయడం కావచ్చు. ఎవడు చేయలేదండి, ఎవడు ఆలోచించలే పేదవాడి గురించి. ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ప్రతి వృత్తి గురించి ఆలోచించి ఇవాళ చేపలు ఎవరైనా అడిగారా? ముదిరాజ్ సోదరులు చేపలు అడిగారా? ఇవాళ నా గుల్లకొర్మ సోదరులు గొర్రెలు అడిగారా? ఇవాళ రైతులు ఎకరానికి 10,000 ఇవ్వాలని అడిగారా? రైతు బంధు, రైతు బీమా ఎవరు అడగలే. కానీ కేసీఆర్ గారు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్పేసి ఇవాళ రైతు బంధు, రైతు బీమా, ఇవాళ సాగునీరు, తాగునీరు, ఇవాళ ఎవరు ఇవాళ నా గొల్లకుర్మ సోదరులకు గొర్రెలు, ముదిరాజ్ సోదరులకు చేప పిల్లలు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది కదా. ఈ సన్యాసులు మాట్లాడుతున్నారు ఇంత అప్పు చేశారని. మీరు ఒక ఇల్లు కడితే మీరు 5 లక్షలతోటి స్టార్ట్ అవుతారు. కానీ ఆ ఇల్లు పూర్తి కాకుంటే లోన్ తీసుకొని కట్టవలసిన బాధ్యత మీకుంది. ప్లస్ ఆ లోను ఎలా తీర్పాలో మీకు తెలుసు. అలాగే మన రాష్ట్రంలో ఎంత అప్పు చేసినా ఆ అప్పు తీర్చే సత్తా మనకు ఉన్నది, అంత నిధులు ఉన్నాయి మనకు. కాబట్టి
వీళ్ళంతా ఈ సన్యాసుల గురించి మనుషులు మా తెలంగాణ ప్రజలు మోసపోయారు. అప్పటికే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అన్నారు, మోసపోతే గౌసపడతాం, మీరు మోసపోకండి అని చెప్పడం జరిగింది. సార్ మరి ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే కనుక రాజకీయంలో ఎలాంటి చదువు రానోళ్ళు, చట్టసభల మీద అవగాహన లేనోళ్ళు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయ్యి నడిపిస్తున్నారు. సో ఈ కాలంలో ఇంత గొప్పగా ఒక ఎన్ఐటి వరంగల్లో చదువుకున్న మీరు, ఎంబీఏ లాంటి ఉన్నత విద్యను అభ్యసించిన మీరు, మీలాంటి వాళ్ళు మినిస్టర్ కావాలి, అలాంటి చదువుకున్న వాళ్ళు మినిస్టర్ అయితే ఈ రాష్ట్రాన్ని ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో మీకు మినిస్టరీ పదవి వస్తే మీరు మహబాద్ వరకే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సర్వీసెస్ అందించాలనే ఆశ మీలో ఉంది? సునీల్ గారు, మానవుడు అన్నప్పుడు ఆశ ఉంటుంది, ఆశాజీవి మానవుడు. భగవంతుడు అనేటోడు ఉంటాడు, మా ఆదిస్థానం ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది వారికి తెలుసు. ఇప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంజనీర్ చేయాలన్నా, డాక్టర్ చేయాలన్నా, ఏం చేయాలా అనేది మీరు ఒక తండ్రిగా మీకు బాధ్యత తెలుసు. సో రాబోయే రోజులలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకు తెలుస్తుంది ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అని. ఒకవేళ వాళ్ళ ఆశీస్సులతోటి, దేవుడి ఆశీస్సులతోటి క్యాబినెట్లో మనం ఉన్నామనుకోండి, కొంచెం సర్వీస్ చేస్తాం ప్రజలకు. మనం ఏందో చూపిస్తాం, మన మార్క్ ఏందో కనబడేటట్టు కష్టపడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వెనుకబడి ఉన్నాం మనం చాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులు ఇంకా వెనుకబడి ఉన్నారు. వాళ్ళని వెలుతురులోకి తీసుకురావడానికి మన ప్రయత్నం మనం తప్పకుండా చేస్తాం. వెలుతురులో తీసుకొస్తాం, వెలుగేందో చూపిస్తాం. రాబోయే రోజులలో మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆ భగవంతుడు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలే మాకు అన్ని విధాల మాకు బాసులు ప్రజలే. కాబట్టి ఆ ప్రజలను దేవుళ్ళుగా పూజిస్తాం. రాబోయే రోజులలో కాపాడుకుంటాం, అన్ని విధాల ముందుకు సాగుతాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం మీరు ఓడిపోయిన తర్వాత, గత ఎలక్షన్ తర్వాత ప్రజల ముందుకు ఎప్పుడెప్పుడు వస్తారా అని ప్రజలందరూ 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. 1,00,000 మెజార్టీ తోటి గెలిపిస్తామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.